ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థమైతలేదు. అసలు వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తలేదు అసలు. మన లైఫ్‌లో మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్ ఏందో తెలుసా? అది ఎక్స్‌పీరియన్స్ చేసేంత వరకు అది ద మోస్ట్ స్కేరియస్ట్ అని మనకు అర్థమవ్వదు. అంటే ఎట్లా అంటే ఇట్లా ఊహించుకుంటేనే భయమేస్తది చూడు. సో దాని గురించి అంటున్నా. నా లైఫ్‌లో నేను రీసెంట్‌గా అది ఎక్స్‌పీరియన్స్ చేసిన. ద మోస్ట్ స్కేరియస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఏందంటే ద ఫియర్ ఆఫ్ లూజింగ్ సమ్‌వన్. ద ఫియర్ ఆఫ్ లూజింగ్ అవర్ లవ్డ్ వన్స్. ఆ ఫియర్ ఫేజ్లో ఉన్నప్పుడే మనం ఏ పని చేయలేం. ఏ పని చేద్దామని స్టార్ట్ చేసినా ఆ భయమే మన కళ్ళ ముందు తిరుగుతుంది. రీసెంట్గా ఒక 2 వీక్స్ నుండి నా మైండ్లో టోటల్ అదే తిరుగుతుంది. దాంట్లో నుండి బయట పడలేకపోతున్నాను నేను. బట్ ఆ థాట్స్ నుండి బయట పడాలంటే నన్ను నేనే పుష్ చేసుకోవాలని నాకు అర్థమైంది. మా ఫ్యామిలీలో ఎట్లా అంటే నేను హ్యాపీ ఉంటేనే మా వాళ్ళంతా హ్యాపీ ఉంటారు. సో నేను హ్యాపీగా ఉండాలంటే నా మైండ్ ఈ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వాలి. మా నాన్న కింద ఉన్నాడు. మా నాన్నతో తోటలోకి వెళ్తా. తోటలోకి వెళ్ళి నేచర్తో కనెక్ట్ అవుతా. సో కనెక్ట్ అయితేనే సెట్ అయ్యేటట్టున్నా. సో నౌ లెట్స్ బిగిన్ ద షో. You say slow down, I don't. ఇది మర్చిపోలేడు ఇంకా. హాయ్ ఎప్పుడు మస్తు రోజులు అవుతుంది. హాయ్ చెప్పు నాని. ఏం చేస్తున్నావు? Move too fast, it drowns the truth with things that are not real, and I really want us. వర్షం పడుతుంది. గాయస్ జస్ట్ ఏదో నేచర్కి కనెక్ట్ అయ్యి మైండ్ ఫ్రెష్ చేసుకుందామని వచ్చిన. మా వాళ్ళు మక్కలు అండ్ అడ్లు ఎండవచ్చారు. ఆడికి తీసుకొని వచ్చిండు మా నాన్న. ఇక్కడికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం స్టార్ట్ అవడం వల్ల మొత్తం కుప్ప వేసి అన్ని పతర్లు మీదకి వెళ్ళి కప్పేసినాం. వర్షం అయితే ఇంకా పడుతుంది. మా వాళ్ళు అటు దూరంలో పని చేస్తారు. వర్షం పడుతున్నా సరే నాకేమో చెమటలు కారుతున్నాయి. దిస్ ఈజ్ వాట్ మై పేరెంట్స్ డూ రెగ్యులర్లీ. అందుకే వాళ్ళకి ఎప్పుడైనా సెల్యూట్ చేస్తాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని కుప్పలు వేసారో. చిన్నగా వర్షం వస్తుందని దన్న ఆగమాగంలో అన్ని కుప్ప వేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చేటట్లున్నది. చూడండి నా వెనకాల క్లౌడ్స్ చూస్తారా, మొత్తం మబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ బ్రైట్ అయిపోయింది టోటల్. సో దిస్ ఈస్ హౌ వెదర్ ప్లే విత్ ఫార్మర్స్. ఎండ వచ్చినాక మళ్ళీ పతార్లు తీసేయాలి. పతార్లు తీసేసి మళ్ళీ ఎండ వస్తారు. మళ్ళీ సాయంత్రం మేబీ వర్షం పడుతుంది కావచ్చని మళ్ళీ కుప్ప చేస్తారు. ఇదంతా ఎందుకంటే పంట తడిచిపోద్దనే ఇవన్నీ చేస్తారు అన్నట్టు. ఈ ఎండ వచ్చేసింది చూడండి. ఎండ వచ్చింది. మళ్ళా తీయాల్సిందే ఇవన్నీ. నేను ఎప్పుడు లో ఉన్నా మా నాన్నకే ఫోన్ చేస్తా, మా నాన్న దగ్గరికి వస్తా. ఇప్పుడు నేను లో ఉన్నా కదా, అట్లనే తిరుగుదామని మా నాన్నతో ఇట్లా వచ్చిన. తోట దగ్గరికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. ఇక మీరైతే అంతా చూసిర్రు. అంటే ఈ సిచ్యువేషన్ని చిన్నప్పటి నుంచి చూస్తుండు కదా, ఇవన్నీ ఎట్లుంటాయి, ఎట్లా ట్యాకిల్ చేస్తాడు ఏంది అనేది మా నాన్ననే అడుగుదాం. ఓకేనా? వాతావరణం సరిగా అనుకూలించక రైతుకు ఇదంతా బాధ అవుతున్నది. ఎక్కువ 2 రోజులలో అయిపోయే పని వారం రోజులు పడుతున్నది. అదే పని 4 రోజుల వరి కోసి మొక్కలు పట్టి రోజు వర్షమే. రోజు కప్పుడు ఇప్పేసుడు నిండిన దాకా బాధ ఉంది. ఒకటే పాయింట్ తక్కువ ఉండే, ఆయన వర్షం వచ్చినా అన్నీ. అంటే పాయింట్ అంటే దేనికి? మేచర్ రావడానికి ఎండ పోస్తాము. సో మేచర్ రావాలంటే ఎన్ని పాయింట్లు ఉండాలి? మేచర్ రావాలంటే 13, 14 రావాలి. మనకి ఎన్ని వచ్చినాయి? 4 రోజుల నుంచి ఎండ పోసినాయి. మనకు 15 వచ్చినాయి. ఈ రోజు అయితే అయిపోతుండే. మధ్యాహ్నం 12 గంటలకు వర్షం వచ్చి నానిపినాయి. ఇక మళ్ళీ ఎండ పోయాల, మళ్ళీ రేపు పోయాల. రేపు వర్షం లేకపోతే కంప్లీట్ అవుతాయి. రేపు వర్షం పడనంటే మళ్ళీ
ఒక్కసారి మొక్కలు పడితే వారం రోజులు తిప్పల పడి అవుతుంది. అట్లా అవుతున్నది వ్యవసాయం. ఆయన ఇదే వ్యవసాయమే చేస్తావు కదా నువ్వు? అయినా వ్యవసాయమే ఇక లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇదే వ్యవసాయం చేసుడు ఇదే ఉన్నది. ఇక అంటే ఎందుకు చేస్తావు? వ్యవసాయం అంటే బాగా చాలా ఇష్టము. రైతే రాజు అన్నట్టు రైతుకే సుఖము రైతుకే కష్టము. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసినాం కాబట్టి వ్యవసాయం అంటేనే ఇష్టం. ఇక చిన్నప్పుడు కూడా కొద్దిగా చదువుకున్నా 6వ తరగతి దాకా. 6వ తరగతి చదివినా కానీ అప్పుడు మా అమ్మ నాన్న ఆవులు మేపించి వ్యవసాయంలో పడ్డాము. ఇక అదే వ్యవసాయమే ఇష్టం అయిపోయింది. ఏ బిజినెస్కి వెళ్ళలేదు. వ్యవసాయం అంటే ఇంత ఇష్టం ఉన్నది, మరి మమ్మల్ని ఎందుకు చేపియాలి? వ్యవసాయం అంటే బాగా కష్టము. ఎండ వాన చలి అన్నిటికీ మూడింటికి తట్టుకుంటేనే వ్యవసాయము. ఆ మూడింటికి తట్టుకుంటే ఇంట్లోన్న ఆనందం దేంట్లో లేదు. తట్టుకోవాలి ఎండకు ఆనకు చలికి. నేను అడిగింది మమ్మల్ని ఎందుకు వ్యవసాయం చేపియాలో అంటున్నా. అదే మూడింటికి తట్టుకోవాలంటే అంత కష్టమైందని మేము పడ్డ కష్టము మా పిల్లలు కూడా పడద్దని అందరు పిల్లలు బయట పోతురు. వ్యవసాయం చేస్తే ఎవడు పిల్లని ఇస్తలేడు. పిల్ల దొరకదని కష్టపడి బయట పంపించడం జరిగింది. ముందు ఇస్తారులే, వ్యవసాయం చేసేటోడికే పిల్లని ఇస్తారు. ఇక అందరూ మ్యాక్సిమం ఉల్టా రావాల్సిందే. ఆడేం లేదు డొల్లా అంటే ఆడైనా ఇట్లానే కష్టపడాలి. కష్టపడ్డవాడికి ఫలితం. నాకు తెలిసి మస్తు మంది థింకింగ్ మారుతుంది వచ్చి ఇప్పుడు. అంటే ఇంటికాడ ఉంటే మన అమ్మ నాన్నతో ఉండొచ్చు అన్నుండే ఆడ ఏంటంటే పైసా ఉంటుంది. కానీ అన్నీ చేసే వరకు జీరో అయిపోతుందిలే. వరకు దొరకాలి. మనం వర్క్ చేసినా ఇప్పుడు ఆ రెంట్లు అవన్నీ ఫుల్ కాస్ట్లీ ఉంటాయి అవన్నీ. సో లాస్ట్కి వస్తే మనం చేసినవన్నీ వాళ్ళకే ట్యాక్స్ల రూపంలో వాళ్ళకే కడతాం. రెంట్లు కాలేజ్ ఫీజులు అనుకుంటూ ఉన్నాయని వాళ్ళకే కడతాం. విన్నారా గైస్? ఇంకా చెప్పాలంటే మొత్తం ఇట్లనే చెప్తాడు మా నాన్న. అంటే ఎప్పటి నుంచో వ్యవసాయంలో ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా, సో ఏం చెప్పాలనుకున్నా చెప్తాడు. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా నా మైండ్ సెట్ అవుతుంది కదా. సో ఇంకా మంచిగా ఇంకా క్లియర్గా తీద్దాం. ఏదో నాతో అయినంత తీస్తున్నా, మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? చెప్పి ఇదేందో నేచర్ మిషన్. వడ్లు కానీ మక్కలు కానీ జొన్నలు కానీ ఎండినవే ఎండలేమని ఏర్పాటు చేసే మిషన్. ఓకే, డిజిటల్ మాయిశ్చర్ మీటర్. ఇంతకుముందు మేచర్ రావాలి అది ఇది అని చెప్పిండు కదా, మరి చూడాలి కదా ఎంత రావాలి ఏం రావాలి. మక్కలకు 2 నెంబర్, మక్కలకు 2 ఎంత వచ్చింది? 17.9. 9 ఎంత ఉండాలి అది? మనకు 15 రావాలి. 15 వస్తే కరెక్ట్ ఎండినట్టు. సో మళ్ళీ ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క నంబర్ ఉంటుందా? ఓకే ఓకే. అది వాళ్ళు పెడతారా నంబర్లు? సోయాబీన్ ఏమో 1 నంబరు. ఇక్కడ ఉన్నాయి కదా ఓకే. సో గైస్ చూస్తుర్రుగా, వర్షం అయిపోయింది, మళ్ళీ తీస్తుర్రు, మళ్ళీ ఎండ వస్తుర్రు. సో రైట్, దాట్స్ ది ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ ఇక్కడికి ఆపేస్తున్నా, ఇంటికి వెళ్తున్నా. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేరే మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ వ్లాగ్ సపరేట్ దీని గురించి తీసింది కాదు. జస్ట్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత మా ఊర్లో నా ఫస్ట్ డే ఏం చేసినాను, సో దాని గురించే ఈ బ్లాగ్, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్.